సికింద్రాబాద్ నామలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో శ్రీ గాయత్రి హై స్కూల్ ప్రిన్సిపాల్ పాని ఓం ఈశ్వరి ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయత్రి స్కూల్ సంస్థల కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, సెక్రటరీ పాని గాయత్రి పివి రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహుతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good evening everyone. I Fani Homeshwari, principal of Sri Gayatri High School, Varasiguda. We have conducted annual function in BNR Function Hall, Namalgundu. Our school is in Varasiguda. ఇక్కడ మేము యాన్యువల్ డే ఫంక్షన్ చేసామండి. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసాము యాన్యువల్ డే. అండ్ ఇన్ ours is a small school which is located in Varasiguda. None of the most of the people also don't know in the surrounding areas in Namalgundu, Varasiguda, Chilkalguda, Padmarao Nagar, Jamosmania, surrounding areas in Secunderabad also. None of the people know that our school is located in Varasiguda, very near to Parshigutta. Everybody are thinking that is very small school. Actually, I am struggling a lot to bring up this school, and we also conduct the activities in the school, cultural programs, and even the experiments. Our staff is also very strong, and in these surrounding areas that nobody know that I as a principal running that school. I'm actually MSc B.Ed. I want to make the students strong in the basics. Once the student is perfect in the basic, no need to pressure the student to study further. అంటే ఒక పిల్లర్ లాంటిదండి, ఇది ఎడ్యుకేషన్ అనేది ప్రీ ప్రైమరీకి బేసిక్గా నాకేంటంటే బేసిక్గా మనం ఫారెన్ మెథడ్స్ ఫాలో అవ్వకపోయినా వాళ్ళకి బేసిక్ స్ట్రాంగ్ చేసామనుకోండి, ఒక్కసారి వాళ్ళకి అన్ని బేసిక్ వచ్చిన తర్వాత దే విల్ ఎక్సెల్. మనం ప్రెషర్ పెట్టనక్కర్లే. వన్స్ దే నో ద బేసిక్, మనం ప్రెషరైజ్ చేయనక్కర్లే. స్టూడెంట్కి ఈ రోజుల్లో చదవాలి అంటే దే డోంట్ నో ద వర్డ్, దే డోంట్ నో ద లెటర్ ఇట్ సెల్ఫ్. ఒక అక్షర జ్ఞానం అనేది స్టూడెంట్కి ఈ రోజుల్లో ఉండట్లేదండి. కానీ నా స్టూడెంట్, వెన్ యూ కాల్ మై స్టూడెంట్ అండ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ ఆస్క్ హర్ ఆర్ హిమ్, immediately they will reveal whatever you are asking. Either alphabets in English, maths. Our student, even a nursery student, will tell 12 to 15 tables, 2 to 12, 15 tables. Anywhere if you ask, they are ready. Even states, capitals, everything, they excel in pre-primary only. They know everything. Once as a principal, if we give best education in the sense, if the basic is very strong, even the parent also need not to concentrate on the student. ఒక స్టూడెంట్కి అక్షరం అనేది తెలవకపోతే ఆ స్టూడెంట్ చదవడానికి భయపడి బుక్ పక్కకు పారేస్తాడు, నాకేం రాదు. అదే అతనికి అక్షర జ్ఞానం ఉందనుకోండి, ఇమీడియట్గా బుక్ పట్టుకొని చదివేస్తాడు వెంటనే. ఇది ఈ రోజుల్లో ఈ బేసిక్ లెవెల్స్ ఎలాంటి స్టూడెంట్, ఈవెన్ ద 10th క్లాస్ స్టూడెంట్ ఆల్సో దే డోంట్ హ్యావ్ ద లాంగ్వేజ్ బేసిక్స్. Telugu, Hindi, English, they are neglecting completely. We being the Indians, staying in the Telangana, most of the children don't know properly Telugu, even though they are taking the first language Telugu as a subject. Most of the students are taking first language as Hindi. They don't know the basics. Once they know the basic, they will excel in their life, even in the subjects, in everything. ఇది నా స్కూల్లో స్ట్రాంగ్గా ఉండాలంటే
నా ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఇష్టంగా వస్తాడండి సబ్జెక్ట్ చదవాలంటే పిల్లడు. మనం స్ట్రాంగ్గా చెప్పామంటే ప్రీ ప్రైమరీ లెవెల్స్లో, ఫస్ట్ సెకండ్ ఈవెన్ ఫిఫ్త్ లెవెల్స్లో కూడా మనం పట్టుకున్నామంటే సిక్స్త్ నుంచి మనం ఏమి స్టూడెంట్కి ఇంపార్టెంట్గా చదువు వెనక పడాల్సిన అవసరమే ఉండదు. ఇది నా మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ క్రియేటివిటీ ఆఫ్ మై స్కూల్ ఈస్ దిస్ ఓన్లీ. ద బేసిక్ మస్ట్ బి స్ట్రాంగ్. ఎక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చినా బేసికే ఇంపార్టెంట్. ఇన్ మై వ్యూ బేసిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద పిల్లర్ ఆఫ్ ఎ హౌస్. Without a pillar, a house won't be constructed in the same manner. The basic is also important for the students to study further.